సో ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం కవర్ చేయబోయే టాపిక్స్ టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటో చూద్దాం, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ఎస్ఈఓ టూల్స్, ఎస్ఈఓ అప్డేట్స్ ఆర్ గూగుల్ అల్గరిథమ్స్ అంటాం వీటిని. అండ్ సో ఈ 5 టాపిక్స్ని మనం కవర్ చేద్దాం మేజర్గా. సో అండ్ ఆఫ్ కోర్స్ విల్ కవర్ గూగుల్ అడ్వర్డ్స్ అండ్ పీపీసీ క్యాంపెయిన్ సెటప్ ఆల్సో. బట్ సో మెయిన్గా ఎస్ఈఓలో వచ్చేసి మనం ఇవి మేజర్గా డిస్కస్ చేసే పార్ట్స్. సో ఏంటి ఫస్ట్ అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓ దేనికి చేస్తాం? ఎస్ఈఓ మనం వెబ్సైట్కి చేస్తాం. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత సో మన వెబ్సైట్ టాప్లో రావాలంటే ఏదైనా పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యి ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో రావడానికి ఎస్ఈఓ చేస్తాం. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎస్ఈఓ చేస్తాం. ఎందుకోసం ర్యాంక్ ఇంప్రూవ్ చేయాలా? పర్టికులర్గా మనం ఒక హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసామనుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మనలాంటి సిమిలర్ వెబ్సైట్స్ కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్తో వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్. వాళ్ళందరినీ మనం బీట్ చేసి ముందుకు రావాల్సి ఉంటుంది. సో రావాలన్నప్పుడు ఎలా రావాలా? వాళ్ళకన్నా గ్రేట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకన్నా బెటర్ ఎస్ఈఓ చేయడం. సో వాళ్ళని బీట్ చేసేదానికి ఒక ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఆ ప్రాసెస్ని మనం ఎస్ఈఓ అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో అది ఎలా చేయాలా? సో అందులో ఏవే ఉంటాయి ఇక్కడ చూసాం. సో ఫస్ట్ మనం టెక్నికల్ ఎస్ఈఓ చూద్దాం. సో టెక్నికల్ ఎస్ఈఓలో ఏమేమి కవర్ అవుతాయి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్, జీటీ మెట్రిక్స్. మ్యాక్సిమం మనం ఈ 2 టూల్స్ని యూజ్ చేసి టెక్నికల్ ఎస్ఈఓని కవర్ చేయొచ్చు. అండ్ ఏంటి టెక్నికల్ ఎస్ఈఓలో మనం ఏం చేస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే గోడాడీలో ఒక యూఆర్ఎల్ని, ఒక హోస్టింగ్ని తీసుకొని ఒక వెబ్సైట్ లాంచ్ చేసాం. ఒక యూఆర్ఎల్ కొన్నాము, దానికి హోస్టింగ్ తీసుకున్నాం, ఒక వెబ్సైట్ డెవలప్ చేసాం, దాన్ని లాంచ్ చేసాం. అది గూగుల్కి ఎలా తెలుస్తుంది? మనం గోడాడీలో లేదంటే ఇంకేదైనా అదర్ ప్లాట్ఫామ్లో ఒక వెబ్సైట్ని లాంచ్ చేసాం అనేది గూగుల్కి ఎలా తెలుస్తుంది? సో దానికోసమే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది వాడతాం అనమాట. సో అర్థమైంది కదండి గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటనేది. అది ఎలా సెటప్ చేస్తారు ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను, అసలు ఏంటి టెక్నికల్ ఎస్ఈఓలో ఏం చేస్తాం అనేది. సో ఫస్ట్ మన వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ క్రాల్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ క్రాల్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏంటనేది అప్కమింగ్ స్లైడ్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సో జస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తాను. సో ఫస్ట్ క్రాల్ చేస్తుంది. మన వెబ్సైట్ సబ్మిట్ చేయగానే గూగుల్ మన వెబ్సైట్ని క్రాల్ చేస్తుంది. దాని తర్వాత అనలైజింగ్. సో ఏంటి ఆ ఇన్సైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. మన వెబ్సైట్ని గూగుల్ క్రాల్ చేయడం స్టార్ట్ చేయగానే సో కొన్ని కీవర్డ్స్తో మన వెబ్సైట్ అనేది టాప్లో ప్లేస్ అవుతూ ఉంటుంది. కొన్ని కీవర్డ్స్తో కొంచెం లో పొజిషన్లో ఉంటుంది. కొన్ని కీవర్డ్స్ అసలు టాప్ 100లోకి రాదు. సో వీటన్నిటిని ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ మనం చూడవచ్చు. సో అనాలిసిస్ పార్ట్ మొత్తం చేసి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఏమైనా బగ్స్ కానీ సంథింగ్ ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలా. సో అది సెకండ్ స్టెప్. ఫస్ట్ క్రాల్ చేయించడం, నెక్స్ట్ అనలైజ్ చేసి వాటిని ఫిక్స్ చేసుకోవడం. సో అండ్ ఆప్టిమైజింగ్. సో అనలైజ్ చేసిన తర్వాత మనం ఏంటంటే రిక్వైర్డ్ చేంజెస్ని ఇంప్రూవ్ చేయాలి కదా. సో దాన్ని ఆప్టిమైజింగ్ అంటాం. అది ఎలా చేస్తాం అనేది నేను అంత ప్రాక్టికల్గా చూపిస్తానండి. సో బిఫోర్ దట్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ద థియరిటికల్ పార్ట్ హియర్. సో ఫస్ట్ క్రాల్ చేస్తాం, క్రాల్ చేసింది అనలైజ్ చేస్తాం, ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. అనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం అండ్ మానిటరింగ్. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి కొన్నిసార్లు. సో మన టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది కోడింగ్ ప్రాబ్లం కానీ కొన్నిసార్లు జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఇలా అనవసరమైన బర్డన్ పడడం వల్ల ఏంటంటే సో వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లోడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందనుకోండి ఆటోమేటిక్గా మనకు ట్రాఫిక్ తగ్గుతుంది. సో జనరల్గా మన కేసుని మనం తీసుకున్నాము, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో హౌ టు లూజ్ వెయిట్ ఇన్
21 days సంథింగ్. సో ఆ కీవర్డ్తో మనం సెర్చ్ చేసాం, ఒక వెబ్సైట్ మనకి టాప్లో ప్లేస్ అయింది, దాన్ని క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే అది లోడింగ్కి చాలా టైం తీసుకుంటాం. అది 10 seconds, 20 seconds, 30 seconds వెయిట్ చేసాం, అది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో వెబ్సైట్ అనేది ఇంకా అపియర్ అవ్వాలి. సో ఆ కేసులో ఏం చేస్తాం, దాన్ని క్లోజ్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ సెకండ్ పొజిషన్లో ఉన్న వెబ్సైట్ మీద దాని మీద క్లిక్ చేస్తాం. సో అట్లా సో లోడింగ్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ మనకి యూజర్ అనేవాడు ఉంటాడు, వెళ్ళిపోతాడు త్వరగా. సో అందుకని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే వాటిని మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ మానిటరింగ్ మొత్తం ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్, ఇండెక్షన్, ఆర్గానిక్ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇదంతా కూడా 4th స్టెప్. సో ఇది సో ఓవర్వ్యూ, జస్ట్ థియరటికల్గా నేను చెప్పాను. అండ్ ప్రాక్టికల్గా సో నేను చెప్పాను కదా, సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎందుకు యూస్ అవుతుంది అనేది, ఫస్ట్ మన వెబ్సైట్ని క్రియేట్ చేసిన తర్వాత, లాంచ్ చేసిన తర్వాత దాన్ని గూగుల్కి సబ్మిట్ చేయడానికి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ వాడతాం. అండ్ జీటీ మెట్రిక్స్ దేనికి వాడతామా అంటే, మనకున్న పర్ఫార్మెన్స్ ఇష్యూస్ని ఏమైనా ఉంటే కనుక వాటిని తొందరగా ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేసుకోవడానికి జీటీ మెట్రిక్స్ టూల్ అనేది వాడతాం. సో ఫస్ట్ వాట్ ఈస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ హౌ వీ కెన్ యూజ్ దట్. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ సెర్చ్ కన్సోల్కి మరొక పేరు వెబ్ మాస్టర్ టూల్ అని కూడా అంటాం, గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అంటారు. సో మనం గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేద్దాం, గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఇక్కడ టాప్లోనే ఉంది చూడండి, యూఆర్ఎల్ కూడా చూసుకుంటే search.google.com. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇవి అడుగుతున్నారు కదా, మన డొమైన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో దీనికన్నా ముందు మనం ఏంటంటే మన జీమెయిల్తో లాగిన్ అయి ఉండాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. సో ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే కనుక అవ్వమని అడుగుతుంది. సో జీమెయిల్తో లాగిన్ అయ్యి దెన్ ఇక్కడ మీ యూఆర్ఎల్ని సబ్మిట్ చేయండి. సో నేను ఒక జస్ట్ డమ్మీ యూఆర్ఎల్ని సబ్మిట్ చేస్తాను, test.com అని. సో దీన్ని సబ్మిట్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చెకింగ్ వెరిఫికేషన్ అని వస్తూ ఉంది. సో ఇక్కడ ఒక మనకు కోడ్ వచ్చింది. సో దీన్ని ఏంటంటే మనం కాపీ చేసుకొని మన హోస్టింగ్ వెబ్సైట్ ఉంటుంది కదా, అంటే గోడాడీ కానీ హోస్టింగ్ సర్వర్, సో గోడాడీ సంథింగ్ ఇంకేదైనా ప్లాట్ఫామ్లో మనం వెబ్సైట్ ఎక్కడైతే హోస్ట్ చేస్తూ ఉంటామో అక్కడ. సో అక్కడికి వెళ్ళి మనం దీన్ని DNS కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో దీన్ని సబ్మిట్ చేయాలి. అక్కడికి ఈ కోడ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. అది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పడతాం. సో అక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద కొడితే ఇక్కడ మనకు సక్సెస్ బటన్ వస్తుంది, సక్సెస్ పేజ్ వస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మనం మన వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేసినట్టు, మన యూఆర్ఎల్ని సబ్మిట్ చేసినట్టు. సో చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది, సో అందులో ఏమేమి కనపడతాయి, సో అవన్నీ నేను చూపిస్తాను. ఒక్క నిమిషం అండి, నేను వేరే వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. సో నేను నా పర్సనల్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశానండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం అన్నీ కనపడతాయి. సో ఓవర్వ్యూ, పర్ఫార్మెన్స్, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్, కవరేజ్ ఇష్యూస్, సైట్ మ్యాప్ సబ్మిషన్స్, రిమూవల్, లింక్స్. సో ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ మనకు ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ వెబ్సైట్ ఏదైనా సరే ఒకటి క్రియేట్ చేసేసి గూగుల్ సబ్మిట్ చేయగానే అది మనం వన్స్ వెరిఫై చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ డాష్బోర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఈ మాదిరిగా ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సైట్ మ్యాప్స్లోకి వెళ్ళి మనం జనరేట్ చేసిన సైట్ మ్యాప్ను సబ్మిట్ చేయాలి. సో ఏంటి ఆ సైట్ మ్యాప్ ఏంటి, ఎలా జనరేట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో దాన్ని ఫామ్ చేసుకోవడానికి మనకు ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంటుందండి, siteMap.org అని. సో అక్కడికి వెళ్ళి మన వెబ్సైట్ యూఆర్ఎల్ని సబ్మిట్ చేస్తే మన పేజెస్ని మొత్తం రీడ్ చేసి మొత్తం ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తుంది. ఒక నోట్ ప్యాడ్లో ఒక డాక్యుమెంట్ లాగా మన యూఆర్ఎల్స్ అన్నింటినీ పేస్ట్ చేసి ఇస్తుంది. సో ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. సో చేస్తే ఏంటంటే దీంతో సైట్ మ్యాప్ సబ్మిషన్ వల్ల జరిగేది ఏంటంటే, సో మనం క్రియేట్ చేసిన పేజెస్ని అన్నిటినీ కూడా గూగుల్ని క్రాల్ చేయమని చెప్పేసి మనం ఇండికేట్ చేస్తున్నట్టు. సో దానితో గూగుల్ అర్థం చేసుకుంటుంది అనమాట. సో వీళ్ళ వెబ్సైట్లో ఇన్ని పేజెస్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనల్ని క్రాల్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి గూగుల్ అర్థం చేసుకొని దాన్ని క్రాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
సో అది క్రాలింగ్కి అట్లీస్ట్ 24 to 48 hours టైం పడుతుంది. మనం సబ్మిట్ చేసిన తర్వాత అట్లీస్ట్ దే విల్ టేక్ 24 to 48 hours టైం టు క్రాల్ అవర్ ఆల్ పేజెస్ అనమాట. సో అండ్ robot.txt అని ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. సో మనం బాటంలోకి వస్తే కనుక ఆప్షన్ కనపడుతుంది. సో అదేంటయ్యా అంటే మనం ఏదన్నా సరే ఒక పర్టికులర్ పేజ్ని మనం క్రాల్ చెయ్యనివ్వకూడదు అని అనుకుంటే, అంటే మనకి చాలా మల్టిపుల్ పేజెస్ ఉన్నాయండి మన వెబ్సైట్లో. ఒక 100 to 200 పేజెస్ని మనం క్రియేట్ చేసాం. సో కొన్ని పేజెస్లో ఏంటంటే మనకు కాపీడ్ కంటెంట్ సంథింగ్ ఏదైనా ఒకటి ఉంటుంది, ఒక ఇష్యూ కానీ ఏదైనా ఉంటుంది. అది లేదంటే అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండడము ఏదో ఒక ఇష్యూ ఉంటుంది ఆ పేజ్లో. సో ఆ పర్టికులర్ పేజ్ని మనం గూగుల్ క్రాల్ చేయకూడదు అని అనుకుంటాం. గూగుల్లో మన సెర్చ్ కన్సోల్లో చూపించకూడదు అనుకుంటాం. అంటే ఎస్సీఆర్పి పేజ్ అంటుంది. అంటే ఎస్సీఆర్పి పేజ్ అని ఏంటంటే సో మనం ఏదైనా సంథింగ్ సెర్చ్ చేసినప్పుడు హెల్త్ సైట్స్ అని సెర్చ్ చేసామనుకోండి, సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో ఈ రిజల్ట్ని డిస్ప్లే చేసే పేజ్ని మనం ఎస్సీఆర్పి పేజ్ అంటాం అనమాట. సో ఈ ఎస్సీఆర్పి పేజ్లో మనం ఏదైనా సరే ఒక పర్టికులర్ పేజ్ని మనం డిస్ప్లే చేయకూడదు అని అనుకున్నప్పుడు దాన్ని robot.txtలో అది ఇండికేట్ చేస్తాం అనమాట. అక్కడ అలౌ డిస్అలౌ అని రెండు ఉంటాయి. సో అది కూడా నేను చూపిస్తాను. robot.txt ఫార్మాట్. బెటర్గా ఏదైనా చూద్దాం. ఓకే, సో మీరు ఇమేజ్ కనుక క్లియర్గా చూస్తే ఇక్కడ ఉంది యూజర్ ఏజెంట్, మన URL వస్తుంది. సో అక్కడ డిస్అలౌ. సో డిస్అలౌలో మనం ఏదైనా ఒక పేజ్ని మెన్షన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా. సో డిస్అలౌలో ఒక పేజ్ URL సబ్ URL ఉంటుంది కదా. సో అది మెన్షన్ చేస్తే కనుక ఈ పేజ్ని గూగుల్ క్రాల్ చేయదు. గూగుల్ క్రాల్ చేయదు అంటే దాన్ని ఎస్సీఆర్పి పేజ్లో వాళ్ళు చూపించరు. సో మనం ఏదైనా ఒక పర్టికులర్ పేజ్ని గూగుల్ క్రాల్ చేయకుండా ఎస్కేప్ చేయాలి అంటే డిస్అలౌ దాన్ని robot.txt పేజ్లో దాన్ని డిస్అలౌలో మెన్షన్ చేయాలి. అలా కాకుండా మన పేజెస్ని ఏదైతే క్రాల్ చేయాలి అని అనుకుంటామో వాటన్నిటిని కూడా సైట్ మ్యాప్లో పెట్టేసి వాటిని గూగుల్కి సబ్మిట్ చేయాలి. సో సైట్ మ్యాప్ జనరేటర్ వస్తే నేను చెప్తాను కదా, సైట్ ఇప్పుడు చూపిస్తాను. సైట్ మ్యాప్ జనరేటర్ వస్తే జస్ట్ మీరు గూగుల్లో ఇట్లా సెర్చ్ చేయండి సైట్ మ్యాప్ జనరేటర్ అని. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇది XML sitemaps.com ఉంది కదా. సో ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనం URL ఏదన్నా పెట్టామనుకుంటే, నేను ఇంతకుముందు test.com అన్నాను కదా. సో అదే చేస్తాను. జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడానికి నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది రీడ్ చేస్తాను. సో ఇది రీడ్ చేసి మొత్తం స్కాన్ చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి ఎన్ని స్కాన్ చేసింది, ఎన్ని క్యూలో ఉన్నాయి. సో ఇవన్నీ చూపించి మనకి వన్స్ ఆ ప్రాసెస్ అంతా అయిపోగానే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఆ సైట్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది నేను డమ్మీ URL కదా ప్లేస్ చేసింది, అందుకని ఈ ఎర్రర్ వస్తుంది. మనం కనుక ఏదైనా ఒరిజినల్ URL ప్లేస్ చేస్తే కనుక మనకున్న పేజెస్ని మొత్తం ఫెచ్ చేసి ఒక డాక్యుమెంట్లో ఇస్తుంది, ఒక TXT ఫార్మాట్లో ఇస్తుంది. సో ఇక్కడ దెన్ మనం ఓవర్వ్యూలోకి వెళ్తే ఇక్కడ టోటల్ ఓవర్వ్యూ అంతా చూపిస్తుంది, మన పర్ఫార్మెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది. అండ్ పర్ఫార్మెన్స్లో ఇక్కడ చూడండి, సో మనకు టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, క్లిక్ త్రూ రేట్. అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఏదైనా పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది యూజర్ కనపడుతుంది, వాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళలో క్లిక్ చేసేది చాలా కొంతమంది ఉంటారు. సో అట్లా క్లిక్ చేసిన వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అయ్యా అనేది ఇక్కడ చూపిస్తుంది, క్లిక్ త్రూ రేట్ పర్సెంటేజ్. అండ్ యావరేజ్ పొజిషన్. సో మన యావరేజ్ టోటల్ మనం కీవర్డ్ టార్గెట్లు చేస్తాం కదా. సో అన్ని కీవర్డ్ మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్ అన్నిటిని యావరేజ్ చేస్తుంది. అంటే ఒక కీవర్డ్ ఫస్ట్ ప్లేస్లో వస్తూ ఉంటుంది, ఒక కీవర్డ్ 78th పొజిషన్లోనే, ఇంకో కీవర్డ్ 98th పొజిషన్లో అట్లా. సో మనం టోటల్గా ఒక 10 కీవర్డ్స్ని టార్గెట్ చేసాం అనుకోండి, ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క ప్లేస్లో ప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఆన్ యావరేజ్ ఇది చూపిస్తుంది. సో ఆన్ యావరేజ్గా మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్ అన్నింటిలోనే యావరేజ్ పొజిషన్ ఎంత ఉంది.
సో నా వెబ్సైట్కి ఇట్స్ అరౌండ్ 31 పాయింట్ సంథింగ్ ఉంది. సో అట్లాగే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని ఉంది. ఏంటంటే సో ఒక్కొక్కసారి ఏంటంటే గూగుల్ కొన్ని పేజెస్ని క్రాల్ చేయదు, సంథింగ్ ఏదో ఇష్యూ రావడం వల్ల ఇంకో దానివల్ల. సో కొన్ని పేజెస్ని గూగుల్ క్రాల్ చేయకుండా వదిలేస్తుంది. సో అది క్రాల్ చేయట్లేదు అంటే ఏంటంటే మన పేజ్ ఎస్సీఆర్పి పేజ్లో రిజల్ట్ పేజ్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అసలు రాదు. ఫస్ట్ గూగుల్ క్రాల్ చేస్తేనే అక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. సో కాబట్టి క్రాల్ చేయలేదు అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కవరేజ్ ఇష్యూస్, సో ఏదైనా మన వెబ్సైట్లో సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అవి ఇక్కడ రైజ్ అవుతాయి, కవరేజ్ ఇష్యూస్లో రైజ్ అవుతాయి. సో దీని మీద క్లిక్ చేసి ఆ ఇష్యూని మనం రిజాల్వ్ చేసి అగైన్ మళ్ళీ మనం యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళి మన యూఆర్ఎల్ని సబ్మిట్ చేసుకుంటే గూగుల్ క్రాల్ చేస్తుంది అనమాట. ఏదైనా ఇష్యూ వల్ల కనుక మనకి క్రాల్ అవ్వకపోతే అది ఇక్కడ మనకి హైలైట్ చేస్తారు. అండ్ సైట్ మ్యాప్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో మన సైట్ మ్యాప్ సబ్మిషన్ అనేది ఇనిషియల్గానే చేస్తాను ఏ వెబ్సైట్కైనా. సో ఇది చేయంగానే గూగుల్ మన పేజెస్ని మొత్తం కూడా క్రాల్ చేస్తుంది. సో మనం ఏదైనా యూఆర్ఎల్స్ రిమూవ్ చేయాలన్నా, రిమూవ్ చేసిన పేజెస్ని చూడాలన్నా ఇక్కడ చూడొచ్చు. సో ఇదండి ఇది. అండ్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒక పర్టికులర్ పేజ్లో యూజర్ ఎంత సేపు ఉంటున్నాడు, సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ మొబైల్ విజిబిలిటీ ఎలా ఉంది, మొబైల్ విజిబిలిటీలో అంటే ఎక్కువ యూజర్స్ మన డెస్క్టాప్ కన్నా కూడా మొబైల్లోనే ఎక్కువ మంది వెబ్సైట్స్ని కానీ ఇంకొకటి కానీ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చూడొచ్చు మొబైల్ విజిబిలిటీలో మన వెబ్సైట్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదండి గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి. అండ్ నేను చెప్పాను జీటీ మెట్రిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామని. సో జీటీ మెట్రిక్స్లో మనం ఒక వెబ్సైట్ ఏదో ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని చెక్ చేసుకోవచ్చు. సో వాటిని నేను చెక్ చేస్తాను. సో జీటీ మెట్రిక్స్ టైప్ చేశాను, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఫస్ట్లో కనపడతా ఉంది కదండి gtmetrics.com అని. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదైనా నేను flipkart.com అని ఇస్తా ఉన్నా, flipkart.com. అండ్ మనం లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా యూజింగ్ క్రోమ్ ఇన్ కెనడా అని వస్తుంది. సో వీఆర్ ఫ్రమ్ ఇండియా కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే లొకేషన్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది కదండి ముంబై, ఇండియా. సో ఇంకా వేరే లొకేషన్ ఉండదు. సో ఇండియా అనేది ఒకటే, ముంబై ఇండియా అనేది ఒకటే ఉంటుంది. దీని మీద ఇంకోసారి క్లిక్ చేస్తే వేరే కంట్రీ వస్తుంది. సో నేను ఇది చేశాను. దాని తర్వాత ఇప్పుడు అనలైజ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు అనలైజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూసారు కదండి ఫెచ్చింగ్ సైట్. సో ఇది టైం తీసుకుంటుందండి, ఒక 2 to 3 minutes, లేదంటే కొన్ని కేసెస్లో ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. సో వీళ్ళు అనలైజ్ చేసి మనకు మొత్తం రిపోర్ట్ ఇస్తారనమాట. ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవ్వడానికి ఎంత టైం పడుతూ ఉంది, అండ్ ఏమైనా అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తారు. సో అక్కడ చూసి మనం ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఏదైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే కనుక వాటిని రిజాల్వ్ చేసి మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ చేసామనుకోండి తగ్గుతుంది లోడింగ్ స్పీడ్. సో ఇప్పుడు చూసారా ఇందులో ర్యాంక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ 7 ఉంది, పర్ఫార్మెన్స్ 34%. అండ్ యావరేజ్ లోడింగ్ టైం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూసాం కదా. సో ఓవరాల్గా వెబ్సైట్ ఫుల్గా లోడ్ అవ్వడానికి 6.2 seconds పడుతుంది. సో ఇది కూడా ఒక రకంగా ఎక్కువేనండి, బిలో 3 seconds ఉండాలి. సో ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి స్టెప్ బై స్టెప్. సో ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవ్వడానికి వితౌట్ హోమ్ పేజ్ బ్యానర్ ఓపెన్ అవ్వడానికి 1.9 seconds పడుతూ ఉంది. సో విత్ హోమ్ పేజ్ బ్యానర్స్తో ఓపెన్ అవ్వడానికి 3.1 seconds పడుతూ ఉంది. సో అట్లా సో ఓవరాల్గా వెబ్సైట్ ఓపెన్ అయ్యేసరికి 6.25 seconds పడుతూ ఉంది. సో ఇక్కడ ఇష్యూస్ని కూడా చూపిస్తూ ఉంది. ఇక్కడ హై ఉన్నాయి కదా, సో ఇవేంటంటే హై ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్స్ ఇష్యూస్ మీద. సో వాటిని మనం ఫస్ట్ రిజాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని రీజన్స్ చూపిస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ టిప్స్ కూడా ఇస్తారు. సో కీప్ ద సర్వర్ రెస్పాన్స్ టైం ఫర్ ద మెయింటైన్ డాక్యుమెంట్ షార్ట్ బికాస్ ఆఫ్ ఆల్ అదర్ రిక్వెస్ట్ డిపెండ్స్ అని. సో ఇక్కడ మనకు రీజన్స్ చూపిస్తూ ఉంది కదా. సో వీటన్నిటిని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ కొన్ని యూఆర్ఎల్స్ కూడా.
ఈ అసెట్స్ అనేటివి లోడింగ్ ఇష్యూస్కి కాజ్ అవుతున్నాయి. ఇమేజెస్ ఉన్నాయి కొన్ని పిఎన్జీ ఉంది కదా, సో జేపీజీ, సో ఇవన్నీ కూడా ఇమేజెస్ లోడింగ్ ఇష్యూస్కి కాజ్ అవుతున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ సైజ్ని రెడ్యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇమేజ్ సైజ్ని రెడ్యూస్ చేసేసుకొని దెన్ అగైన్ విల్ అప్లోడ్ ఇట్, మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేసుకుంటే అప్పుడు బర్డన్ అనేది తగ్గుతుంది వెబ్సైట్ మీద. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేసుకోవడానికి జీటీ మెట్రిక్స్ అనే ఈ టూల్ని యూజ్ చేస్తాం. సో ఇదండి గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ జీటీ మెట్రిక్స్ టూల్ గురించి. అండ్ నెక్స్ట్, సో టెక్నికల్ ఇష్యూస్లో మనం ఏమేమి కవర్ చేస్తాం అనేది తెలిసింది కదండి. సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్కి మన వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేయడం ఒకటి, దాన్ని క్రాల్ చేయించడం ఒకటి, అనలైజింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని రిజాల్వ్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఎస్ఈఓ కిందకి వస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనం టెక్నికల్ ఎస్ఈఓలో చేస్తాం. దాని తర్వాత ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో ఏంటి ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే, సో మనం వెబ్సైట్ని క్రియేట్ చేసాం, దాన్ని లాంచ్ చేసాం, దాన్ని గూగుల్కి సబ్మిట్ చేసాం, అంతటితో పని అయిపోలేదు కదండి. ఇక్కడ మన కాంపిటీటర్స్ ఉంటారు. సో మనం ఏదైనా ఒక హెల్త్ కేటగిరీలో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసాము అంటే, సో హెల్త్ కేటగిరీలో కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్సే. సో వాళ్ళందరినీ బీట్ చేసుకొని మనము అట్లీస్ట్ టాప్ 10 లేకన్నా రావాలి అంటే, సో వాళ్ళకన్నా గుడ్ ఎస్ఈఓ చేయాలి. వాళ్ళకన్నా బెటర్ ఎస్ఈఓ కనుక మనం చేయగలిగితే దెన్ వాళ్ళకన్నా ముందు వస్తాం. అట్లీస్ట్ మనం ఫస్ట్ పేజ్ లేకన్నా వస్తాం మన వెబ్సైట్ని. సో అదే మన టార్గెట్. అలా వస్తేనే కదా మనకు ట్రాఫిక్ వస్తుంది. సో ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక కీవర్డ్తో సెర్చ్ చేసామండి, బెస్ట్ హాస్పిటల్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ అంటే సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో టాప్ 3లో ఉన్న వెబ్సైట్స్నే మనం మ్యాక్సిమం చూస్తాం. అట్లా కాకుండా మనం నెక్స్ట్ పేజ్కి లేదంటే పేజ్ డౌన్కి వెళ్ళిపోం కదా. సో ఇప్పుడు నేను ఈ కీవర్డ్తో సెర్చ్ చేశాను, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేశాను. సో చేయంగానే ఇక్కడ టాప్లో ఏ వస్తాయో వాటిని నేను చూస్తాను. ఇక్కడ 9 బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, సో ఇట్లుంది కదా యశోద హాస్పిటల్స్. సో ఇంకోటి ఇట్లా టాప్లో అపోలో హాస్పిటల్స్. సో ఈ టాప్లో ఉన్న 4, 5లోనే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ పేజ్ని కంప్లీట్గా డౌన్కి వెళ్ళను, స్క్రోల్ చేయను. సమ్ కేసెస్లో మనం వెళ్తాం, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం ఫస్ట్ 3లోనే ప్రయారిటీ తీసుకుంటాం. ఇక్కడ దాకా వెళ్తాం, లేదా అంతేగాని మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో పేజ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ పేజ్కి కానీ, థర్డ్ పేజ్కి కానీ, 10th పేజ్కి కానీ. సో ఇట్లా పోయే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్న దానికే ప్రిఫరెన్స్ ఇచ్చేసి దాన్నే ఓపెన్ చేస్తారనమాట. సో మన టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ పేజ్కి కొన్ని కీవర్డ్స్తో, కొన్ని పాపులర్ కీవర్డ్స్తో మన వెబ్సైట్ని ఫస్ట్ పేజ్కి తీసుకుని రావడం మన టార్గెట్గా పెట్టుకోవాలి. అట్లా అదే మన మెయిన్ ప్రయారిటీ కూడా. సో అది చేసినప్పుడే మనకి ఎక్కువ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో దానికి అలా రావడానికి మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఒక మేజర్ ప్రయారిటీ కింద చేసుకోవాలి. సో దీంట్లో ఏం చేస్తాం, ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఏం చేస్తాం అంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం, రిచ్ స్నిప్పెట్ని బిల్డ్ చేసుకోవాలా, ఇన్బౌండ్ లింకింగ్స్ని బిల్డ్ చేసుకోవాలా, ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వాలా, అండ్ ఇక్కడ సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయాలి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా నేను కవర్ చేస్తాను. అండ్ ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనుకున్నాం కదా, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏంటి, సో కీవర్డ్ రీసెర్చ్లో మనం కీవర్డ్ని ఎట్లా పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం బెస్ట్ హాస్పిటల్ అని టైప్ చేసాం అనుకోండి. సో టోటల్గా ఇక్కడ 3 కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్, ఒక నిమిషం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కీవర్డ్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్స్, సెకండ్ షార్ట్ టైల్ కీవర్డ్,
ఓకే, సరే అండి. ఇక్కడ 2 టైప్స్ ఇవి. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి? బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో దీన్ని మనం లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. లేకుండా బెస్ట్ హాస్పిటల్ అన్నాం అనుకోండి, సో దీన్ని షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. అంటే 1 or 2 వర్డ్స్లో ఫామ్ అయిపోయే కీవర్డ్ని షార్ట్ టైల్ అంటాం. 3 or 4 వర్డ్స్తో బిల్డ్ అయ్యే ఒక కీవర్డ్ని లాంగ్ టైల్ కీవర్డ్ అని అంటాం. సో అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే రీఛార్జ్ అని. రీఛార్జ్ ఇది సింగిల్ వర్డ్ అంతే. జస్ట్ రీఛార్జ్ అనేది ఒక టార్గెటింగ్ వర్డ్. సో దీన్ని షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. అట్లా కాకుండా ఇంకో కొంచెం బెస్ట్ మొబైల్ రీఛార్జ్ పోర్టల్. సో ఇది లాంగ్ టైల్ కీవర్డ్. సో అర్థమైంది కదండి. 1 or 2 వర్డ్స్లో ఉండేదాన్ని షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. 3 or 4 వర్డ్స్తో ఫామ్ అయ్యే ఒక కీవర్డ్ని లాంగ్ టైల్ కీవర్డ్ అని అంటాం. సో మనం ఎప్పుడైనా సరే కొత్తగా ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు, కొత్తగా మనం ఒక హెల్త్ కేటగిరీతో కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కేటగిరీతో కానీ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు మన కాంపిటీటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ అప్పటికే చాలా ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో మనం వాళ్ళందరినీ బీట్ చేసి ముందుకు రావాలి అంటే, సో వాళ్ళు ఆల్రెడీ కూడా ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్తో వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయిపోయి ఉంటారు బాగా. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయాలన్నమాట. సో వాళ్ళు షార్ట్ టైల్ కీవర్డ్స్తో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్లో మంచి గ్రోత్లో ఉంటారు కాబట్టి మనం కాంపిటీషన్ని కొంచెం తక్కువ చేసుకోవడానికి లాంగ్ టైల్ కీవర్డ్స్ని ప్రిఫర్ చేస్తాం. సో బేసిక్గా సర్చబుల్ కీవర్డ్స్ కూడా ఇవేనండి. జనాలు ఎప్పుడు కూడా ఇలానే సెర్చ్ చేస్తారు. బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ మొబైల్ రీఛార్జ్ పోర్టల్, ఇట్లా లాంగ్ టైల్గానే సెర్చ్ చేస్తారు. షార్ట్గా ఎవరు టైప్ చేయరు. జస్ట్ రీఛార్జ్ అని బెస్ట్ హాస్పిటల్స్ అని ఇట్లా ఎవరు టైప్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా రాదు. వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో అది రాదు. ఇప్పుడు మనమే తీసుకుందాం, నేను హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్కి విజిట్ అవ్వాలా, ఆ కేసులో నేను బెస్ట్ హాస్పిటల్ని కొడితే ఎక్కడ బెస్ట్ హాస్పిటల్? ఆల్ ఓవర్ ఇండియాలోనా, అమెరికాలోనా, ఆస్ట్రేలియాలోనా, ఎక్కడ బెస్ట్ హాస్పిటల్? సో గూగుల్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్లో చూపిస్తుంది. వరల్డ్లో బెస్ట్ హాస్పిటల్స్ని అది గూగుల్ సర్చ్ కన్సోల్ ఫస్ట్, గూగుల్ SCRP పేజ్లో చూపిస్తుంది ఫస్ట్. కానీ నాకు కావాల్సింది వరల్డ్లో బెస్ట్ హాస్పిటల్ కాదు కదా, హైదరాబాద్లో. నేను హైదరాబాద్కి పోతున్నాను కాబట్టి సో నాకు హైదరాబాద్లో బెస్ట్ హాస్పిటల్ కావాలి. అమెరికాలో బెస్ట్ హాస్పిటల్ చూపిస్తే అది నాకు వేస్ట్. కాబట్టి ఎవరైనా సరే సెర్చ్ చేసేది కూడా లాంగ్ టైల్ కీవర్డ్స్ని సెర్చ్ చేస్తారు. కాబట్టి ఈ 2 కేసెస్ని మనం మైండ్లో పెట్టుకొని లాంగ్ టైల్ కీవర్డ్స్ని మనం ప్రిఫరబుల్గా ఎంచుకోవాలన్నమాట మన టార్గెట్ కీవర్డ్స్. సో ఇది ఫస్ట్ కేస్. సో ఆల్వేస్ we have to prefer for long tail keywords. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం కొన్ని టూల్స్ నేను చెప్తానండి, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తాయి, కీవర్డ్ ప్లానర్స్ అని. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది గూగుల్ కీవర్డ్ ప్లానరే ఉంటుంది. సో మనం దాన్నైనా యూజ్ చేయొచ్చు. అది కాకుండా చాలా ఉన్నాయండి. సో మనం ఏదైనా పిక్ చేసుకుందాం ఇక్కడ. సో నేను దీన్ని తీసుకుంటాను, keywordtool.io అనేది. సో మనం ఏదైనా సరే ఏ టూల్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కంట్రీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో ఈ కీవర్డ్ సెర్చ్ చేశాను. అండ్ ఇక్కడ మనం కంట్రీ అండ్ లాంగ్వేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ ఐస్లాండ్ ఇంగ్లీష్ చాలా ఉన్నాయి. సో మనం ఇండియన్ ఇంగ్లీష్ తీసుకుందాం. సో ఇండియా అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో ఇండియాలో ఈ పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు అండ్ సిమిలర్ కీవర్డ్స్ని చూపిస్తుంది. ఏవైతే టాప్లో ఉన్నాయో, ఎక్కువ మంది ఏ కీవర్డ్స్ని సెర్చ్ చేస్తున్నారు ఇండియాలో, అవి చూపిస్తుంది అన్నమాట.
సో ఇట్స్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ కీవర్డ్ని అక్కడ మెన్షన్ చేసాం కదా, ఇందులో మనకు చూపిస్తుంది ఆ పర్టికులర్ కీవర్డ్తో ఎంతమంది ఇండియాలో సెర్చ్ చేస్తున్నారు, దానికి ఎంత కాంపిటీషన్ ఎంత ఉంది, అంటే కాంపిటీషన్ మీన్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఆ పర్టికులర్ కీవర్డ్ని, అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ని కూడా మనకి లిస్ట్లో ఇది చూపిస్తుంది అనమాట. సో ఈ రిజల్ట్ అంతా మనకి ఇప్పుడు వస్తుంది. ఒక్క నిమిషం, ఇది రీడైరెక్టింగ్ అవుతుంది. సో వచ్చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది సంథింగ్ వెయిట్ టూల్ అనుకుంటానండి. ఓకే, సో ఇక్కడ మనకు సజెషన్స్ చూపించింది. సో బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ప్రెగ్నెన్సీ, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఫర్ హార్ట్, సో బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఈ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అన్నిటిని కూడా మనకు వీళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ సెర్చ్ వాల్యూమ్, ట్రెండ్, సిపిసి అండ్ కాంపిటీషన్ అనేది కదా. సో ఇవేంటి, సో వీటి గురించి నేను చెప్తాను. సో సెర్చ్ వాల్యూమ్ అంటే ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ నెంబర్ చూపిస్తుంది, 40,000. ఇక్కడ చూడండి 888, 88,888 ఉంది కదా. సో ఇంతమంది సెర్చ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కీవర్డ్తో. సో ఇంతమంది సెర్చ్ చేస్తున్నారు. సో దాని తర్వాత దీని ట్రెండ్ వచ్చేసి 88% ట్రెండింగ్లో ఉంది. సో అండ్ సిపిసి, ఇది పెయిడ్ క్యాంపెయిన్స్ మనం ఎప్పుడైనా రన్ చేయాలనుకుంటే ఈ కీవర్డ్తో మనం సెర్చ్ చేస్తే సిపిసి అని ఉంది కదండి. సిపిసి మీన్స్ కాస్ట్ పర్ క్లిక్. సో ఈ కీవర్డ్తో మనం పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే సో మన వెబ్సైట్ టాప్లో వస్తుంది. దాని మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, మనం 8 రూపీస్ వాళ్ళకి పే చేయాలి. ఒక పర్ క్లిక్కి 8 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో మనం ప్రస్తుతానికి ఆర్గానిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దీని గురించి వదిలేసేంటి. సో అండ్ కాంపిటీషన్ 8.88 ఉంది. సో ఇక్కడ మనం ప్రిఫరబుల్గా మనం చూడాల్సింది ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ని చూడాలి. సో సెర్చ్ వాల్యూమ్ మనం ఎప్పుడైనా సరే కీవర్డ్స్ని తీసుకునేటప్పుడు హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ని తీసుకోవాలి. లో సెర్చ్ వాల్యూమ్ కాదండి, హై సెర్చ్ వాల్యూమ్ ఆర్ మీడియం సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ని తీసుకోవాలా. అండ్ కాంపిటీషన్, లెస్ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని తీసుకోవాలి. సో ఏంటి కాంపిటీషన్ అంటే, ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ని తీసుకోండి మీరు ఎగ్జాంపుల్గా. సో ఎవరైనా ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే 1K రన్నింగ్ ఉంటుంది, 2K రన్నింగ్, 5K రన్నింగ్, 10K రన్నింగ్, అండ్ 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్ అని డిఫరెంట్గా పెట్టారు వాళ్ళు. పెట్టినప్పుడు 100 మీటర్స్ రన్కి 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ లెవెల్ ఎంత అంటే 50. అలాగే 200 మీటర్స్ దానికి 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ లెవెల్ ఎంత అంటే 25. అలాగే 1K రన్కి అక్కడ జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అక్కడ కాంపిటీషన్ లెవెల్ ఎంత 5 అంటే లో కాంపిటీషన్ అనమాట. సో అక్కడ మనకు కాంపిటీషన్ తక్కువ ఉంది. ఇప్పుడు 50 మందిలో పోయి మనం పరిగెడితే మనం వస్తామో రామో తెలియదు. టాప్ 3లో కానీ టాప్ 1లో కానీ వస్తామో రామో అంటే చెప్పలేము. అదే ఒక 5 మందిలో పరిగెత్తి మనం టాప్ 3లో వస్తామంటే దెర్ విల్ బి హై ఛాన్సెస్ కదా. 5 మందిలో మనం థర్డ్ పొజిషన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి కాంపిటీషన్ తక్కువ ఉన్న కీవర్డ్ని మనం తీసుకోవాలి ఎప్పుడైనా సరే. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెర్చ్ వాల్యూమ్ని దేంతో కన్సిడర్ చేస్తారా అంటే రివార్డ్తో కన్సిడర్ చేయండి. సో అక్కడ ఏంటంటే 1K రన్ దానికి రివార్డ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది, అండ్ కాంపిటీషన్ తక్కువ ఉంది. రివార్డ్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ తక్కువ ఉంది. సో దానికి వెళ్తే ఏంటంటే మనం టాప్ 3లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆ రివార్డ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో సేమ్ కేస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఆ కీవర్డ్తో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, దానికి కాంపిటీషన్ తక్కువ ఉంది. కాబట్టి మనం టాప్ 3లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. కొంచెం మంచి ఎస్ఈఓ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది టాప్ 3లోకి వస్తుంది. సో సెర్చ్ వాల్యూమ్ ఎట్లాగో హై లెవెల్లో ఉంది కాబట్టి మనకు వచ్చే ట్రాఫిక్ మనకు వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకోవాలి. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. సో ఇదే, సో ఇలా పిక్ చేసుకోవాలండి. సో నెక్స్ట్, సో మనం కీవర్డ్స్ని ఇట్లా షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఫస్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ని తీసుకోవాలా, నెక్స్ట్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ని తీసుకోవాలి.
సో మనం నెక్స్ట్ మనకున్న పాయింట్, సో కీవర్డ్ రీసెర్చ్ ఇంతేనండి. సో ఫస్ట్ మనం కీవర్డ్స్ని ఎట్లా పిక్ చేసుకుంటాం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మన కేటగిరీకి సూటబుల్ కీవర్డ్స్ని తీసుకోవాలి, రిలేటివ్గా ఉన్న కీవర్డ్స్, అన్రిలవెంట్ ఉన్నది తీసుకోకూడదు. మనది హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే మనం మూవీస్ గురించి కీవర్డ్స్ని తీసుకొని దాన్ని టార్గెట్ చేయడం అది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా. సో ఈ కేటగిరీకి సూటబుల్ అయిన కీవర్డ్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. దాని తర్వాత లాంగ్ టైల్ కీవర్డ్స్ని తీసుకోవాలి. దాని తర్వాత హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ని తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను రిచ్ స్నిప్పెట్ అని పెట్టాను. ఏంటి, వాట్ ఈస్ మీన్ బై రిచ్ స్నిప్పెట్? సో మనం ఏదైనా ఒక కీవర్డ్తో ఇక్కడ సెర్చ్ చేసాము. ఇప్పుడు నేను కీవర్డ్ ప్లానర్ అని సెర్చ్ చేశాను కదా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్లా ఫామ్ అయింది. సో ప్రతి వెబ్సైట్కి, ప్రతి యూఆర్ఎల్కి డిఫరెంట్గా ఇక్కడ కొన్ని సపరేట్ సెక్టర్స్ మాత్రం ఫామ్ అయినాయి. సో ఇక్కడ చూడండి, ఇదొక వెబ్సైట్, ఇదొక వెబ్సైట్. సో వీటన్నింటికి కనుక మీరు చూస్తే కనుక, సో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది, ప్రతి ఒక యూఆర్ఎల్ ఉంది. దాని తర్వాత దీన్ని మెటా ట్యాగ్ ఆర్ మెటా టైటిల్ అంటాం. సో అది ఉంది. సో దాని తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఉంది. సో యూఆర్ఎల్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. అట్లాగే దీనికి కూడా చూడండి, ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది, ఇక్కడ టైటిల్, మెటా టైటిల్ ఉంది, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ ఉంది. సో ప్రతి వెబ్సైట్కి ఈ మూడు కూడా చూపిస్తుంది. ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్ చూపిస్తుంది, దాని టైటిల్ చూపిస్తుంది, ఇక్కడ కంటెంట్ చూపిస్తుంది, కొంచెం మెటా కంటెంట్ చూపిస్తుంది. సో ఈ మూడింటిని కలిపితే దాన్ని స్నిప్పెట్ అంటాం అనమాట. సో అర్థమైంది కదండి. స్నిప్పెట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ యూఆర్ఎల్, మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. సో ఇక్కడ యూఆర్ఎల్ స్ట్రక్చరింగ్కి లిమిట్ ఉండదు. సో కాకపోతే మనం ఏంటంటే మన కీవర్డ్, మన టార్గెటెడ్ కీవర్డ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని అన్నాం అనుకోండి. లేదంటే ఇప్పుడు నేను కీవర్డ్ ప్లానర్ అని సెర్చ్ చేశాను కదా. సో యూఆర్ఎల్లో ఆ వర్డ్ ఉంది చూడండి, కీవర్డ్ టూల్, అండ్ వాడు మెటా టైటిల్లో కూడా పెట్టాడు. సో 2 times రిపీట్ చేశాడు, కీవర్డ్ టూల్, గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో ఇక్కడ కీవర్డ్ ఉంది, ఇక్కడ టార్గెటెడ్ కీవర్డ్ ఉంది. దాని తర్వాత మెటా డిస్క్రిప్షన్లో కూడా రాశాడు కీవర్డ్ టూల్. సో ఇక్కడ కూడా ఆ వర్డ్ రిపీట్ అయింది, కీవర్డ్ రీసెర్చ్. సో ఈ మూడింటిలో కనుక మనం టార్గెట్ చేస్తున్న కీవర్డ్ని ప్లేస్ చేస్తే, సో ఆటోమేటిక్గా గూగుల్ దీన్నే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదండి. మనం పెట్టే స్నిప్పెట్లో మన టార్గెట్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూఆర్ఎల్ స్ట్రక్చరింగ్లో కానీ, మెటా టైటిల్లో కానీ, మెటా డిస్క్రిప్షన్లో కానీ పెట్టాల్సి ఉంటుంది. సో వీటిలో మనం పెట్టామనుకోండి ఆ టార్గెటెడ్ కీవర్డ్ని, యూజర్ ఆ పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్లో రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదండి. ఆ స్నిప్పెట్ ఫామ్ చేసేటప్పుడు మనం రిచ్ స్నిప్పెట్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన టార్గెటెడ్ కీవర్డ్స్ని డెఫినెట్గా రిచ్ స్నిప్పెట్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకు మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట గూగుల్ SERP పేజ్లో ప్లేస్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇన్బౌండ్ లింకింగ్ అన్నాం, అండ్ సో రిచ్ స్నిప్పెట్తో పాటు మన కంటెంట్ క్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ పర్సెంటేజ్. మనం ఒక కీవర్డ్ని, ఒక బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని తీసుకున్న తర్వాత దాన్ని యూఆర్ఎల్ స్ట్రక్చరింగ్లో పెడతాం, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని. దాని తర్వాత మెటా టైటిల్లో పెడతాం, మెటా డిస్క్రిప్షన్లో పెడతాం. సో అన్నీ పెట్టిన తర్వాత ఇదేంటంటే SERP పేజ్లో కనిపించేది స్నిప్పెట్. సో అండ్ ఇన్సైడ్ పేజ్ ఉంటుంది కదా. సో ఇన్సైడ్ పేజ్లో మనం ఏంటంటే రిలేటెడ్ కంటెంట్ని రాస్తాం. ఇప్పుడు బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనం ఏంటంటే ఫస్ట్ దాని రిలేటెడ్ కంటెంట్ మొత్తం రాసి పెట్టి ఉండాలి. మన వెబ్సైట్ ఉంటుంది కదా, మన వెబ్సైట్లో ఎందుకు బెస్ట్ హాస్పిటల్ మొత్తం ఓవర్వ్యూ అంత కంప్లీట్గా, ఎందుకు మంది బెస్ట్ హాస్పిటల్ అయింది, మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి, మన డాక్టర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, సో మనం ఇస్తే మెడిసిన్స్ ఎట్లా ఉంటాయి, మన రికవరీ రేట్ ఎంత ఉంది. సో ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం కంటెంట్లో. సో ఆ కంటెంట్లో కూడా మనం కీవర్డ్స్ ఏవైతే టార్గెట్ చేసి ఉంటామో వాటిని 2% రిపీట్ చేయాలి. బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ మనం టార్గెట్ చేస్తూ ఉంటే
ఆ కీవర్డ్ని ఒక మన 1000 వర్డ్స్తో కంటెంట్ రాసామనుకోండి ఒక ఆర్టికల్ని, సో ఆ 1000 వర్డ్స్లో 2% అంటే 20 టైమ్స్, అంతే కదండి, 100కి 2, యా, సో అట్లీస్ట్ 1.5 to 2% మనం రిపీట్ చేయాలన్నమాట. అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా 1000 వర్డ్స్తో ఒక ఆర్టికల్ రాస్తే అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ ఆ పర్సెంటేజ్తోనే కనుక మనం ఆ కీవర్డ్ని రిపీట్ చేసి దాని మెటా టైటిల్లోని, యూఆర్ఎల్లోని, వీటన్నిటిలోని మెన్షన్ చేస్తే కనుక సో గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసేటప్పుడు అర్థం చేసుకుంటుంది. సో ఈ కీవర్డ్తో వీళ్ళు వెబ్సైట్లో సంథింగ్ కంటెంట్ ఉంది అంటే మనం యూజర్కి ఈ పేజ్ని చూపించవచ్చు. సో వాళ్ళ యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో దానికి ఈ వెబ్సైట్ కొంచెం రిలవెంట్గా ఉంది కాబట్టి నేను దీన్ని చూపించవచ్చు. సో ఆ రిలవెన్సీ రేట్ ఏ వెబ్సైట్కి అయితే ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో రిలవెన్సీ రేట్ ఏదేనికైతే తక్కువగా ఉంటుందో అది సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. అందుకని చెప్పేసి మనం దాన్ని స్నిప్పెట్లో మెన్షన్ చేయాలి టార్గెటెడ్ కీవర్డ్ని, అండ్ మనం రాసే కంటెంట్లో కూడా మెన్షన్ చేయాలి. సో అది ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో అదొక పాయింట్. అండ్ ఇన్బౌండ్ లింకింగ్ అని చెప్పాను. సో ఇన్బౌండ్ లింకింగ్ ఏంటయ్యా అంటే, సో మన వెబ్సైట్లోనే వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి. సో నాకు 2 పేజెస్ ఉన్నాయి. ఒకటి బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, ఇంకోటి బెస్ట్ హాస్పిటల్ ఇన్ కూకట్పల్లి అని ఉంది. సో ఈ 2 పేజెస్ సపరేట్గా ఉన్నాయి. సో నేను బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అనే పేజ్లో కూకట్పల్లికి సంబంధించిన పేజ్ని మనం అక్కడ లింక్ చేసి పెడతాం అనమాట. ఏదైనా సంథింగ్ ఒక కంటెంట్లో ఆ పేజ్కి రిలేటెడ్ అయిన ఒక లింక్ తీసుకొని వచ్చి ఒక కంటెంట్, ఒక ఇమేజ్కి ఆ లింక్ పెట్టేస్తాం. సో దాన్ని ఇన్బౌండ్ లింకింగ్ అంటాం అనమాట. సో ఒక పేజ్లోనే ఇంకొక పేజ్కి కనెక్షన్ చేస్తాం. ఒక వెబ్సైట్లోనే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి కనెక్షన్ ఇవ్వడం ఇన్బౌండ్ లింకింగ్ అంటాం. సో ఇది కూడా మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా మనం బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్స్. సో ఇది ఏంటంటే, సో మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఒక ఏదైనా సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల, నెట్వర్క్ స్లో అవడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఇమేజ్ అనేది లోడ్ అవ్వదు. సో ఆ కైండ్ ఆఫ్ కేసులో మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇమేజ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అట్లా కాకుండా మనం ఆల్ట్ ట్యాగ్స్ ఆల్టర్నేట్ నేమ్ ఇచ్చామనుకోండి, సో ఆ ఎర్రర్ ప్లేస్లో ఆ నేమ్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి ఆల్ట్ ట్యాగ్ ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు దానికి కూడా నేను బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ని ఇచ్చినాను, దాన్ని ఆల్ట్ ట్యాగ్గా ఇచ్చినాను. సో ఆ పేజ్ ఏదైనా ఇష్యూస్ వల్ల లోడ్ అవ్వకపోతే ఆ ఇమేజ్ ప్లేస్లో ఈ కీవర్డ్ని చూపిస్తుంది. సో అది ఫస్ట్ బెనిఫిట్ ఆల్ట్ ట్యాగ్స్ వల్ల. సో సెకండ్ బెనిఫిట్ ఏంటయ్యా అంటే, ఇది ఎస్ఈఓ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ని కూడా క్రాల్ చేస్తుంది. సో మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ని కూడా క్రాల్ చేస్తుంది. చేసినప్పుడు దానికి ఆ ఇమేజ్కి ఏదైతే మనము నేమ్ ఇచ్చినామో అది రిలేటెడ్గా ఉండాలి. మనం టార్గెట్ చేసే కీవర్డ్తో ఇచ్చినాం అనుకోండి, అది గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇమేజెస్లో చూపిస్తుంది. నేను చూపిస్తాను చెప్పండి. బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్తో సెర్చ్ చేసి ఇక్కడ ఇమేజెస్ ఆప్షన్ ఉంది కదండి, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ వచ్చినాయి. సో ఇవి ఎందుకు వచ్చినాయి ఈ హాస్పిటల్స్ అంటే, వాళ్ళు ఈ ఇమేజ్కి ఆల్ట్ నేమ్గా ఈ కీవర్డ్ని ఇచ్చుంటారు. సో ఈ కీవర్డ్ని ఇచ్చినారు. సో దానివల్ల ఈ కీవర్డ్కి ఈ ఇమేజెస్ అనేటివన్నీ రిలవెంట్ ఇమేజెస్ అనమాట. అందుకని చెప్పేసి వచ్చినాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ యూఆర్ఎల్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. సో ఇది medifee.com అనే వాళ్ళది, ఇది medicoverhospital.in, ఇది procto.com, ఇది medifee.com. సో ఇవన్నీ డిఫరెంట్ యూఆర్ఎల్లో డిఫరెంట్ వెబ్సైట్కి సంబంధించిన ఇమేజెస్. సో ఇక్కడి నుంచి వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇక్కడ కొట్టారు కదా, సో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, medifee.com అనేవాడికి ట్రాఫిక్ వెళ్తుంది, నేను అక్కడికి విజిట్ అవుతాను. సో ఇమేజెస్ వల్ల కూడా మనకు ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్ట్ ట్యాగ్కి మనం నేమ్ ఇవ్వడం వల్ల మన ఇమేజ్ మన వెబ్సైట్ టాప్లో ప్లేస్ అవుతుంది. సో దానివల్ల మనకు ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదండి ఆల్ట్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో అది ఆల్ట్ ట్యాగ్ వల్ల యూజ్. అండ్ ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను వైట్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి,
బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, అండ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే గూగుల్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు సిలబస్ కవర్ చేస్తే అక్కడ చెప్పాను నేను గూగుల్ అప్డేట్స్ అని చెప్పేసి. సో ఎస్ఈఓ అప్డేట్స్ అని. సో ఫస్ట్ అప్డేట్స్ని చూద్దాం, దెన్ మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎస్ఈఓ అప్డేట్స్ పాండా, పెంగ్విన్, హమ్మింగ్ బర్డ్, ఫ్రెడ్, పీజియన్, ర్యాంక్ బ్రెయిన్, మొబైల్. సో ఇవన్నీ కూడా గూగుల్ అప్డేట్స్ అనమాట, ఎస్ఈఓ అప్డేట్స్. ఎందుకు గూగుల్ వీటిని రిలీజ్ చేసిందయ్యా అంటే ఇక్కడ చూడండి, పాండా. దిస్ అప్డేట్ వాజ్ రిలీజ్డ్ టు ఫోకస్ ఆన్ స్పామీ లింక్స్ అండ్ అలౌ క్వాలిటీ కంటెంట్. దిస్ అప్డేట్ వాజ్ వెల్కమ్డ్ బై ఆల్ ద సైట్స్ దట్ వర్ penalized by Panda 4.1. However, rectified the issues to get out of the pack. Panda 4.2 did a recheck of all sites, and the sites that performed well, we were stopped being triggered. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదండి, పాండాస్ అనేది టు ఫోకస్ ఆన్ స్పామీ లింక్స్. సో ఏదైనా బ్యాక్ లింక్స్ని మనం సబ్మిట్ చేసేటప్పుడు ఆ బ్యాక్ లింక్స్ అనేది ఏంటనేది కూడా నేను చెప్తాను. సో అనవసరం స్పామీ బ్యాక్ లింక్స్ని ఏమైనా బిల్డ్ చేస్తే కనుక దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ అప్డేట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అట్లనే లో క్వాలిటీ కంటెంట్ అంటే ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ రాస్తున్నానండి, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ని తీసుకున్నాను, దాని రిలేటెడ్గా నేను కంటెంట్ రాస్తా ఉన్నా. సో కంటెంట్ రాసేటప్పుడు ఏంటంటే నేను ప్రతిసారి అదే కీవర్డ్ని రిపీట్ చేస్తాను అనమాట, ఇంకేం రాయను. అందులో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు, ఏముండదు. జస్ట్ నేను అదే కీవర్డ్ని సాగుపడతాను, ఒక 100 సార్లు 200 సార్లు రాసేస్తాను అనమాట. సో అక్కడ ఏం అర్థం కాదు. నేను ఏదన్నా చెప్పిన వర్డ్ ప్రతిసారి ఊరికి జస్ట్ చెప్తా పోతూ ఉంటే, ఏది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే దాంట్లో వినడానికి ఏమి ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఊరికి డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్తాను అని చెప్పేసి వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తా పోతాను అనుకోండి. సో దాన్ని అందులో ఏమైనా అర్థం ఉంటుందో, సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందా, ఏముండదు. జస్ట్ ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ నేను రిపీట్ చేసుకుంటూ పోతా ఉన్నా. ఎందుకంటే గూగుల్ నన్ను ఐడెంటిఫై చేయాలి, ఎవరికి డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే నేను రాసిన కంటెంట్ లేదంటే నేను క్రియేట్ చేసిన వీడియోనో టాప్లో రావాలా అని చెప్పేసి ప్రతిసారి అదే వర్డ్నే చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. సో అక్కడ లో క్వాలిటీ లేదు కంటెంట్లో. నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో ఆ వర్డ్స్ని యూజ్ చేశాను అనుకోండి, అది బాగుంటుంది. అట్లా కాకుండా జస్ట్ అదే వర్డ్ని కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉంటే అది స్పామీ కిందికి వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ టూల్ని, ఈ అప్డేట్ని వదిలేరనమాట. అట్లాగే పెంగ్విన్ కూడా. సో ఇక్కడ చూడండి, ద అప్డేట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ గూగుల్ కోర్ ర్యాంకింగ్ అల్గోరిథం యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద సైట్. వైల్ క్రాలింగ్ ఇట్, ద సైట్ స్టార్టెడ్ గెయినింగ్ ఇట్స్ ర్యాంక్ బ్యాక్ ఆఫ్టర్ ద ఇష్యూ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ టిప్ in their rank were resolved. The second change was that it stopped penalizing the entire website of the spam signal and started the individual page analysis. సో ఇది కూడా క్రాలింగ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం. సో ఇటు ప్రతి అల్గారిథము ఒక రీజన్తో వచ్చి ఉంటుంది అనమాట. సో మనం కంటెంట్ వాళ్ళు ఎలా రాస్తూ ఉన్నారు, అందులో స్పామీ కంటెంట్ ఉందా, వాళ్ళు ఇచ్చే బ్యాక్ లింక్స్లో ఏమన్నా స్పామీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయా. సో ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఒక్కొక్కటి దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక్కొక్క అప్డేట్ వదిలేరు అనమాట గూగుల్ వాళ్ళు. సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేస్తే ఎస్ఈఓ చేస్తే దాన్ని వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. సో గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ప్రాపర్గా ఫాలో అవుతా నీట్గా మనం ఎస్ఈఓ చేసామనుకోండి, దాన్ని వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. అలా కాకుండా బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో మనం టార్గెటెడ్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ని నేను మొత్తం కంటెంట్లో వాడేస్తాను, ఇంకేం ఉండదు. డిజిటల్ మార్కెటింగ్, ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, యాజ్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా సంథింగ్ ఏదో ఒక చిన్న వర్డ్ పెట్టేయడం డిజిటల్ మార్కెటింగ్. మొత్తం నేను 1000 వర్డ్స్ వాడితే అందులో 500 డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్నే పెట్టేస్తాను. ఇక్కడ ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు, ఏముండదు. సో దాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మనం ఎక్కువ చేస్తే ఏంటంటే మనకు స్పామీ అనేది పెరిగిపోతుంది, మన వెబ్సైట్కి ర్యాంక్ తగ్గిపోతుంది. సో స్పామ్ రేట్ పెరిగిపోయి మన వెబ్సైట్ ర్యాంక్ తగ్గిపోయి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మన యూఆర్ఎల్ని గూగుల్ వాడు బ్లాక్ చేసేసి గూగుల్లో చూపించడు, అంటే ఉంటుంది
కానీ ఎస్ఈఆర్పిలో అంటే సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్ అన్నాను కదా, అక్కడ చూపించాడు అనమాట. కానీ గ్రే హ్యాట్ ఎస్ఈఓ ఏంటయ్యా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మిక్స్డ్ బోత్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో మనం వైట్ హ్యాట్ చేస్తాం, సమ్ వాట్ వీ విల్ మిక్స్ ద బ్లాక్ హ్యాట్ ఆల్సో. సో కొన్ని స్పామీ బ్యాక్లింగ్స్ని పెట్టడం కానీ, కొన్ని కీవర్డ్ స్టఫింగ్, అదే నేను చెప్పాను కదా, అన్నెసెసరీగా పుష్ చేయడం, మరీ ఎక్కువ కాకుండా ఒక రేంజ్ వరకు చేస్తాం. సో దీంతో ఏంటంటే మనకు రిస్కీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో కంపేర్ విత్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ ఈజ్ సమ్వాట్ లో రిస్కీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇమీడియట్గా మన వెబ్సైట్ బ్లాక్ అయిపోతుంది. గ్రే హ్యాట్ ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే గూగుల్ దాన్ని ఐడెంటిఫై చేసింది అనుకోండి, మనకు వార్నింగ్స్ వస్తాయి. సో యూఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్పామీ థింగ్, సో జస్ట్ ట్రై టు రిజాల్వ్ ఇట్ అని చెప్పేసి మనకు ఒక వార్నింగ్ మెసేజ్ లాగా వస్తుంది. దాన్ని మనం రిజాల్వ్ చేసుకుంటే దెన్ దట్ ఇష్యూ విల్ గెట్ సాల్వ్ అనమాట. అట్లా కాకుండా మనం దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటే అప్పుడు కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి, బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రే హ్యాట్ ఎస్ఈఓ అనేది ఏంటంటే కొంచెం బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓని యూస్ చేసి కొంచెం తొందరగా ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఏంటంటే ప్యూర్గా మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ టైం. సో దాని టైంని మనం డిక్రీజ్ చేసుకోవడానికి గ్రే హ్యాట్ ఎస్ఈఓ అనేది కొంతమంది అప్లై చేస్తారు, బట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. సో అదండి ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం ఏం చేస్తాం అనేది డిస్కస్ చేసాం కదా. సో కీవర్డ్ రీసెర్చ్ గురించి డిస్కస్ చేసాం, రిచ్ స్నిప్పెట్ అంటే ఏంటనేది డిస్కస్ చేసాం, ఇన్బౌండ్ లింకింగ్ గురించి డిస్కస్ చేసాం, ఇమేజెస్ ఆల్ట్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం, అండ్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓకి డిఫరెన్సెస్ కూడా డిస్కస్ చేసాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే బ్యాక్ లింక్స్ని ఫామ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెబ్సైట్ ఉంది, నేను ఒక వెబ్సైట్ని లాంచ్ చేశాను, దానికి ఆన్ పేజ్ ఎస్ఈఓ చేశాను, అంటే కంటెంట్ బాగా రాశాను, కీవర్డ్స్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశాను, కీవర్డ్స్ పికింగ్ కూడా బాగా చేశాను, మంచి మంచి కీవర్డ్స్ని తీసుకొని నీట్గా కంటెంట్ రాసి పెట్టాను. సో మనలాగే మన కాంపిటీటర్స్ కూడా రాసి ఉంటారు కదండి. మన కాంపిటీటర్స్గా ఒక 100 మంది 1000 మంది ఉన్నారనుకోండి, అందులో అందరు కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ అయినా రెగ్యులర్ ఎస్ఈఓ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా మన స్కిల్స్ ఎంత ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ కూడా అట్లనే ఉంటాయి. సో మనం ఎంత ఎస్ఈఓ చేసామో ఆన్ పేజ్ ఎస్ఈఓ వాళ్ళు కూడా అంతే చేసుకుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ కేసులో గూగుల్ ఎవరిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది? ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ రేషియో ఉంది. సో మనం కూడా మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్ని రిచ్ స్నిప్పెట్లో పెట్టినాం, వాళ్ళు పెట్టినారు. మనం కూడా కంటెంట్లో ఒక 1%, 1.5% యూజ్ చేస్తాం మన టార్గెటెడ్ కీవర్డ్స్ని, మన కాంపిటీటర్స్ కూడా అదే లెవెల్లో యూజ్ చేస్తారు. సో ఈ కేసులో గూగుల్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఎవరిని ఫస్ట్ ప్లేస్లో చూపిస్తుంది? సో అక్కడ ఈ బ్యాక్ లింకింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎలా చేస్తుంది అయ్యా అంటే, సో అసలు మన బ్యాక్ లింక్స్ ఎట్లా సబ్మిట్ చేయాలా, ఎక్కడ సబ్మిట్ చేస్తాం? సో అది క్వశ్చన్ ఇక్కడ. సో మన హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ అనుకోండి మనది, మనం ఇచ్చే బ్యాక్ లింకింగ్ కూడా హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్స్లోనే ఇవ్వాలి. అంటే సిమిలర్, అంటే ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ రివ్యూస్ ఎవరైనా రాస్తూ ఉంటారు, లేదంటే టిప్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది. సో హౌ యూ కెన్ లూజ్ ద వెయిట్ విత్ ఇన్ 20 days or 30 days అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దాంట్లో మన బ్యాక్ లింక్ని పెట్టమని చెప్పేసి అడగడం. సో ఆ కైండ్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఎట్లుంటాయి అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ గెస్ట్ పోస్టింగ్ అన్నాం, బ్లాగ్ కామెంటింగ్, సోషల్ బుక్ మార్కెటింగ్, సోషల్ మీడియా షేరింగ్స్. సో గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటంటే వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి మన హాస్పిటల్ గురించి ఒక ఆర్టికల్ని రాయడం, మన హాస్పిటల్ గురించి, లేదంటే మన బిజినెస్ గురించి, మన సర్వీస్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంథింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ తీసుకుందాం, ఒక మూవీ వెబ్సైట్ తీసుకుందాం. సో నాది ట్రిపుల్ ఆర్ మూవీని సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి వాళ్ళ వెబ్సైట్కి. అప్పుడు వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవ్వాలా? మూవీ రివ్యూవర్స్ను, లేదంటే మూవీ రివ్యూలు ఇస్తూ ఉంటారు కదా, లేదంటే మూవీ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కొన్ని వెబ్సైట్స్. ఆ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అడుగుతారు, ఇలా రాయండి మా మూవీ గురించి రాసి దానిలో ఒక RRR అనే ఒక వర్డ్కి మా వెబ్సైట్ లింక్ ఇవ్వండి, అక్కడి నుంచి మా వెబ్సైట్
ట్రాఫిక్ డైవర్ట్ కావాలి. అదేంటంటే మూవీ రిలేటెడ్ వెబ్సైట్స్లోనే మనం పెట్టాలి. గెస్ట్ పోస్టింగ్ కూడా మనం మూవీ గురించి ఏదైనా ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మూవీ రిలేటెడ్ వెబ్సైట్స్లోనే ప్రమోట్ చేయాలి. అట్లా కాకుండా మనది మూవీ వెబ్సైట్ అయ్యి ఉండి హెల్త్ వెబ్సైట్స్లో పోయి అక్కడి నుంచి మనం ప్రమోషన్స్ చేసి అక్కడి నుంచి ట్రాఫిక్ తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని మనం 100% దాన్ని అంతా కూడా మనం స్పామింగ్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కదా. అది మనకి యూస్ఫుల్ కూడా అవ్వదు. ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్స్లోకి పోయి మూవీ గురించి ఏదైనా రాస్తే అక్కడి నుంచి ఇక్కడ మన ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ అవుతుందండి. ఎందుకు వస్తాడు వాడు మూవీ వెబ్సైట్స్లోకి, హెల్త్ వెబ్సైట్స్లోకి వాడు ఏదైనా హెల్త్ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడానికో లేదంటే హెల్త్ విషయాల గురించి తెలుసుకోవడానికో వస్తాడు. అక్కడ మనం మూవీ రిలేటెడ్ పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ మన బ్యాక్ లింక్ కానీ అక్కడ పెడితే అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చే బ్యాక్ లింక్స్ కానీ మనం చేసే గెస్ట్ పోస్టింగ్స్ కానీ రిలేటెడ్ కేటగిరీ వెబ్సైట్స్లోనే చేయాలి. సో అది ఫస్ట్ పాయింట్. సో గెస్ట్ పోస్టింగ్ చేయొచ్చు మనం ఏదన్నా మన హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే కనుక ఇంకో హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ ఓనర్ని మనం కాంటాక్ట్ అయ్యి మా గురించి ఒక ఆర్టికల్ రాయండి. సో వాళ్ళు రాస్తారు టాప్ 10 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని. అందులో నాది కూడా మెన్షన్ చేయండి. నా 2nd ప్లేస్లోను, 4th ప్లేస్లోను, దాని 9th ప్లేస్లోను, 10th ప్లేస్లోను ఎక్కడో ఒక చోట టాప్ 10లో నాకు మెన్షన్ చేయండి అని చెప్పేసి మన దగ్గర ఉన్న స్పెషలైజేషన్ గురించి, మన దగ్గర ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఆర్టికల్లో మెన్షన్ చేయించి మనం రాయమని చెప్తాం అన్నమాట. సో అక్కడి నుంచి మన వెబ్సైట్కి ట్రాఫిక్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మన వెబ్సైట్కి వచ్చి. సో బ్యాక్ లింక్ వల్ల కూడా మనకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో అది గెస్ట్ పోస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్. అండ్ బ్లాక్ కామెంటింగ్. సో కొంతమంది ఇప్పుడు రాశారు, ఒకతను టాప్ 10 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని ఒక ఆర్టికల్ రాశాడు. సో మనం పోతాం పోస్ట్ మొత్తం చదివి మనం ఏదైనా సరే జనరల్గా మనం చేసే పని ఏంటి అంటే ఒక యూట్యూబ్లో వీడియో చూసినా ఒక ఆర్టికల్ చదివినా కింద కామెంట్ సెక్షన్లోకి వస్తాం. అక్కడ కామెంట్లు ఏమేమి చేసినారని చెప్పేసి చదువుతూ ఉంటారు కొంతమంది యూజర్స్. ఆల్మోస్ట్ 80% యూజర్స్ కామెంట్స్ చదువుతారు అనమాట. సో చదివినప్పుడు వాళ్ళు మనం సజెషన్స్ ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ సజెస్టెడ్ గుడ్ హాస్పిటల్స్ అండ్ ఐ నో పర్సనలీ దిస్ పర్టికులర్ హాస్పిటల్ ఈజ్ సమ్వాట్ బెటర్ దెన్ అబోవ్ అని చెప్పేసి మెన్షన్ చేసి మన బ్యాక్ లింక్ ఇస్తాడు అనమాట. మన హాస్పిటల్ బ్యాక్ లింక్ ఇస్తాడు. సో ఆ కామెంట్లో నుంచి కూడా మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేసుకోవచ్చు కదా. సో అక్కడ కూడా మనం మన బ్యాక్ లింక్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. బ్లాక్ కమెంటింగ్ అంటే అది సోషల్ బుక్ మార్కెటింగ్ సైట్స్ అని కొన్ని ఉంటాయి. సో వాటిలో కూడా మనం మన బ్యాక్ లింక్స్ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ సోషల్ మీడియా షేరింగ్స్. సో మనం ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కానీ మన వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు కానీ సో దాన్ని మన సోషల్ మీడియా పేజెస్లో మనం షేర్ చేసుకొని అక్కడి నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవడం, దాన్ని కూడా బ్యాక్ లింక్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నేను పైన టాప్లోనే మెన్షన్ చేశాను డిఫరెన్స్ బిట్వీన్ టు ఫాలో బ్యాక్ లింక్ అండ్ నో ఫాలో బ్యాక్ లింక్. సో ఏంటి, సో మనం బ్యాక్ లింక్ సబ్మిట్ చేయొచ్చు అన్నారు కదా ఈ 4 మరి ఏంటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ టు ఫాలో బ్యాక్ లింక్ అని నో ఫాలో బ్యాక్ లింక్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి వాటి డిఫరెన్స్ ఏంటి అంటే, సో డూ ఫాలో బ్యాక్ లింక్ అంటే గూగుల్ని మనల్ని క్రాల్ చేస్తుంది అనమాట. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్స్లోకి పోయి మన బ్యాక్ లింక్ని సబ్మిట్ చేస్తే అక్కడ ఆ వెబ్సైట్ ఓనర్ సెట్టింగ్స్లో పెట్టుకొని ఉంటాడు. సో అక్కడ సబ్మిట్ చేసే ఆ సెక్షన్లో సబ్మిట్ చేసే బ్యాక్ లింక్స్ని డూ ఫాలో కావాలో నో ఫాలో కావాలని చెప్పేసి ఆ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను సెట్ చేసుకొని ఉంటాడు అనమాట. సో అతను డిసైడ్ చేస్తాడు అది డూ ఫాలో బ్యాక్ లింక్ కావాలని అతను పర్మిషన్స్ ఇస్తే కనుక గూగుల్ మన పేజ్ని క్రాల్ చేస్తుంది. అతని వెబ్సైట్లో గూగుల్ మన పేజ్ని క్రాల్ చేసి మనది ఐడెంటిఫై చేస్తుంది. అంటే అతను సజెస్ట్ చేస్తున్నాడు మన వెబ్సైట్ని విజిట్ చేయమని చెప్పేసి అతను సజెస్ట్ చేస్తున్నట్టు అనమాట. సజెస్ట్ చేస్తున్నాడు అంటే ఏంటి అర్థం, ఈ వెబ్సైట్ బాగుంది ఇక్కడికి వెళ్ళండి అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఒక మూవీ రిలీజ్ అయింది, అఖండ మూవీ రిలీజ్ అయింది అనుకోండి. సో అఖండ మూవీకి ఈవినింగ్ సంథింగ్ రివ్యూస్ చెప్తారు కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే ఈ రివ్యూస్ చెప్పి ఇదంతా బాగుంది సో వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు. అంటే మూవీ రివ్యూస్ ఏంటంటే మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళండి అని సజెషన్స్ ఇస్తున్నారు. అంటే అది బాగుంది అని వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే మనకు అథారిటీ అనేది వాళ్ళు సెండ్ చేస్తున్నారు అనుకుంటా. బాగుంది వెళ్ళండి అని సజెషన్స్ ఇచ్చి రికమెండేషన్ చేస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ కొంతమంది వెబ్సైట్స్ చేస్తారు. సో అట్లా చేసినప్పుడు డూలో బ్యాక్ లింక్స్ ఇస్తారనమాట. సో అది ఇచ్చినప్పుడు ఏంటంటే
గూగుల్ దృష్టిలో మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఒకళ్ళు మనల్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు అంటే సో వాళ్ళ దగ్గర బాగుందంట, వాళ్ళ దగ్గరికి విజిట్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తూ ఉన్నారని మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా ఏంటంటే మంచి అథారిటీ ఉన్న వెబ్సైట్స్లోనే మనం డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఇవ్వాలండి. అంటే ఒక మంచి టీవీ న్యూస్ ఛానల్ ఉందనుకోండి, సో TV9, ABN ఇవన్నీ కూడా మంచి న్యూస్ ఛానల్స్ కదా. సో వాళ్ళకి మంచి అథారిటీ ఉంది, వాళ్ళు మనం రికమెండ్ చేస్తే మన లెవెల్ అనేది పెరుగుతుంది. అట్లా కాకుండా ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్లో ఇంకోటో మనం సజెస్ట్ చేస్తే మనకు అంత అథారిటీ అనేది రాదు. సో గూగుల్ అది కూడా చూస్తుంది అనమాట, డూ ఫాలో లింక్ ఎవరు ఇస్తూ ఉన్నారు, డూ ఫాలో లింక్ ఇస్తూ ఉన్న వెబ్సైట్ ఏది, సో వాళ్ళ అథారిటీ ఎంత ఉంది, వాళ్ళ అథారిటీలో వీళ్ళకి ఎంత షేర్ చేస్తున్నారంటే వాళ్ళ అథారిటీ మనకు కూడా షేర్ అవుతుంది అనమాట, వాళ్ళు మన డూ ఫాలో బ్యాక్ లింక్ ఇచ్చినప్పుడు. ఇట్లా నో ఫాలో బ్యాక్ లింక్ అంటే ఏంటయ్యా అంటే, సో వాళ్ళు మనకు అథారిటీని ఏం షేర్ చేయరు, జస్ట్ ట్రాఫిక్ మాత్రం షేర్ చేస్తారు అనమాట. సో మన మూవీ గురించి బ్యాడ్గా రాయొచ్చు, గుడ్గా రాయొచ్చు, వాళ్ళ ఏంటి అథారిటీ అనేది మనకు షేర్ చేయట్లా. సో మేము వాళ్ళు రికమెండ్ చేయట్లేదు అండ్ గూగుల్కి ఏం సజెస్ట్ చేయట్లా వాళ్ళది మంచి వెబ్సైట్ అని వాళ్ళు సజెస్ట్ చేయట్లా, జస్ట్ ట్రాఫిక్ మాత్రం డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్కి ఎవరైనా విజిట్ అయ్యారనుకోండి, అక్కడి నుంచి మనం జస్ట్ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు అంతే. సో అర్థమైంది కదండి, డూ ఫాలో బ్యాక్ లింక్ అంటే అథారిటీ ప్లస్ ట్రాఫిక్ వస్తుంది, నో ఫాలో బ్యాక్ లింక్ అంటే జస్ట్ అథారిటీ వస్తుంది అంతే, జస్ట్ ట్రాఫిక్ వస్తుంది అంతే. సారీ, జస్ట్ నో ఫాలో బ్యాక్ లింక్స్తో జస్ట్ ట్రాఫిక్ వస్తుంది, డూ ఫాలో బ్యాక్ లింక్స్తో అథారిటీ ప్లస్ ట్రాఫిక్ రెండు వస్తాయి అన్నమాట. దాని తర్వాత SEO టూల్స్, Ahrefs, SEMrush, Moz. సో ఈ మూడు మేజర్గా ఎవరైనా యూజ్ చేస్తారు. ఏంటి Ahrefs అంటే ఏంటి, SEMrush అంటే ఏంటి, Moz అంటే ఏంటంటే, సో మనం చెప్పాం కదండి బ్యాక్ లింక్స్ సబ్మిషన్స్ వాటని. సో ఇప్పుడు మన కాంపిటీటర్ ఎవరు అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. మనం బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని కీవర్డ్తో సెర్చ్ చేసాము. సో ఇక్కడ టాప్లో ఎవరు వచ్చినారు, ఈ వెబ్సైట్లో వచ్చినాయి కదా. సో వీళ్ళు మన కాంపిటీటర్స్. సో వీళ్ళు ఎక్కడెక్కడైతే బ్యాక్ లింక్ సబ్మిట్ చేసినారో ఫస్ట్ మనం అక్కడ సబ్మిట్ చేస్తాం అనమాట. వీళ్ళు ఏంటంటే, ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్లోనే మనం చేయాలని చెప్పాను కదా, మన హెల్త్ కేటగిరీ సంబంధించిన వెబ్సైట్స్లోనే మనం బ్యాక్ లింక్స్ని కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఆల్మోస్ట్ అందులోనే చేసుంటారు. సో వీళ్ళు ఎక్కడెక్కడైతే బ్యాక్ లింక్స్ ఇచ్చారో అక్కడంతా కూడా వాళ్ళ హై అథారిటీ వెబ్సైట్స్లోనే ఇచ్చి ఉంటారు. అందుకని వీళ్ళు టాప్లోకి వస్తున్నారు ఆ పర్టికులర్ కీవర్డ్తో. సో మనం కూడా ఈ కీవర్డ్తో టార్గెట్ చేస్తున్నాం కాబట్టి సో వీళ్ళు ఎక్కడెక్కడ బ్యాక్ లింక్స్ ఇచ్చారో అనలైజ్ చేయాలి. అందుకని ఏం చేస్తాం, ఇక్కడ కాపీ లింక్ తీసుకొని Ahrefs టూల్లోను ఇంకో టూల్లోనే వెళ్ళి అక్కడ మనం మొత్తం కూడా తీసుకోవచ్చు డేటా. సో వాళ్ళు ఎక్కడెక్కడ బ్యాక్ లింక్స్ సబ్మిట్ చేశారు, వాళ్ళకి మంత్లీ ట్రాఫిక్ ఎంత వస్తూ ఉంది, సో వాళ్ళ ఆర్గానిక్ కీవర్డ్స్ ఏమి ఉన్నాయి, సో ఈ లిస్ట్ అంతా మన కంప్యూటర్ అనాలిసిస్ చేయొచ్చు. మన సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. మన సెల్ఫ్ వెబ్సైట్ని అక్కడ పేస్ట్ చేసి URL పేస్ట్ చేసి సో మన ఆర్గానిక్ కీవర్డ్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కీవర్డ్స్తో మనకి వెబ్సైట్కి వస్తున్న ట్రాఫిక్ ఎంత ఉంది, సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ మొత్తం కూడా ఈ టూల్స్తో మనం చేయొచ్చు అనమాట. సో ఇదండి ఓవరాల్గా SEO అంటే ఏంటనేది థియరిటికల్గా అండ్ కొంతవరకు ప్రాక్టికల్గా కూడా నేను చేయించాను. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ SEO అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద SEO అప్డేట్స్. సో SEO అప్డేట్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఈ అప్డేట్స్ అనేవి చాలా ఉన్నాయండి, ఈ కొన్ని మాత్రమే కాదు, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ డూ సమ్ కైండ్ ఆఫ్ గూగుల్ అండ్ యూ కెన్ లెర్న్ మోర్. సో ఇంకా మీకు ఏదైనా SEO రిలేటెడ్గా ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్స్లో